వెల్కమ్ టు అమ్మా రుచులు. ముందుగా అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మన ఛానల్లో షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: మిరియాలు, కల్లుపు, వేప పువ్వు, మామిడికాయ, బెల్లం, కొత్త చింతపండు రసం. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం, మామిడికాయలు, వేప పువ్వు, కొద్దిగా కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొత్త చింతపండు రసం 50 గ్రామ్స్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మన ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించాడు అని నమ్ముతారు. అంటే ఆ రోజు నుంచి సృష్టి ఆరంభమైంది అని ఉగాది జరుపుకుంటారు. వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఈ ఉగాది జరుపుకుంటారు. ఉగాది నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఉగాది మనకి తొలి పండగ, ముఖ్యమైన పండగ. మన జీవితంలో కూడా షడ్రుచులు ఉండాలని ఈ ఉగాది పచ్చడిని మనం చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి తయారైపోయింది. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.